హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు స్టార్ హీరోస్లో తక్కువ స్థాయి నుంచి అంటే ఎటువంటి బ్యాక్డ్రాప్ లేకుండా వచ్చి ప్రెజెంట్ స్టార్స్ అయినటువంటి హీరోస్లో మనం ఇప్పటికీ చెప్పుకునేటటువంటి పేరు ఏదైనా ఉందంటే ఆబ్వియస్లీ అందులో విజయ్ దేవరకొండ పేరు అయితే ఉంటుందన్నమాట. సో విజయ్ దేవరకొండ ఎప్పుడు ఫ్యాన్స్కి బాగా నచ్చారంటే మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ అయినప్పటికీ కూడాను చాలా సినిమాస్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్నప్పటికీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ వచ్చినటువంటి అర్జున్ రెడ్డితో మనం బాగా కనెక్ట్ అయిపోయాం అనమాట. సో ఒక ఇగో ఉన్నటువంటి క్యారెక్టర్ మెయిన్ లీడ్గా పెట్టేసి ఆ సినిమాలో మనకి కోపం అనేటటువంటి దాని కంట్రోల్ లేకపోతే ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్, సో దానివల్ల సక్సెస్ ఫెయిల్యూరా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేటటువంటి వర్షన్లో సందీప్ రెడ్డి వంగ చేసినటువంటి ఈ అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బాస్టర్ అయిందనమాట. దాని తర్వాత హీరోగా విజయ్ దేవరకొండకి ఎంత పేరు వచ్చిందో మనకు తెలియదు కాదు. అలానే సందీప్ రెడ్డి వంగ కూడాను ఒక నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు అనమాట, పాన్ ఇండియన్ డైరెక్టర్ అయ్యాడు. సో రీసెంట్గా యానిమల్ సినిమాతో కూడా ఒక మంచి పాన్ ఇండియన్ ఫిల్మ్ తీసి మొత్తం బాలీవుడ్ వరల్డ్నే మార్చేశాడు అనమాట. ఒక తెలుగు డైరెక్టర్ అనేటటువంటి ఒక టాక్ని తీసుకొచ్చాడు. రీసెంట్గా ఏంటంటే జెర్సీ మూవీ డైరెక్టర్ అయినటువంటి గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో VD12 అనేటటువంటి సినిమా రాబోతుంది. సో విజయ్ దేవరకొండ యొక్క ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేస్తారనమాట. సో గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమా మనం చూడండి కాదు, సో జెర్సీ సినిమా ఎంత ఎమోషనల్ టచ్లో ఉంటుందో సో విజయ్ దేవరకొండతో కూడా అటువంటి సినిమా తీయబోతున్నాడు అనేటువంటి వర్షన్లో ఆ పోస్టర్ ఉందన్నమాట. సో పోస్టర్ చూస్తే కాస్త నార్మల్గా అనిపించినప్పటికీ ఇక్కడ వచ్చినటువంటి కామెంటే ప్రెజెంట్ వైరల్ అవుతోంది. సో నేషనల్ డైరెక్టర్ అయినటువంటి మన సందీప్ రెడ్డి వంగ ఈ పోస్టర్కి కామెంట్ చేయడం జరిగిందనమాట. సో ఈ సినిమాను చూడడానికి నేను ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ లుక్ కూడా చాలా హైలైట్గా ఉంది అని ఒక ట్విట్టర్లో కామెంట్ చేయడం జరిగింది. సో ఈ కామెంట్ ప్రెజెంట్ వైరల్ అవుతూ వస్తుందన్నమాట. సో జనాలందరూ కూడాను సందీప్ రెడ్డి వంగ అండ్ అలానే విజయ్ దేవరకొండ మరో సినిమా తీస్తే బాగుంటుందని కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి కళ నెరవేరుతుందా లేదనేది మనకు ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేసి అయితే చూడాలి. బట్ రిలీజ్ అయినటువంటి ఈ పోస్టర్ లుక్లో మనం కానీ చూసుకున్నట్లయితే లిటరల్లీ అసలు అర్జున్ రెడ్డిలో మనకి సాడ్గా ఉన్నటువంటి అర్జున్ రెడ్డి యొక్క లుక్ ఏదైతే ఉందో అలానే అనిపించింది అనమాట. మరి ఇది లవ్ స్టోరీయా, ఎమోషనలా, సాడా, ఇన్స్పిరేషనల్ అనేటువంటి విషయం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రెజెంట్ రిలీజ్ అయినటువంటి ఈ పోస్టర్ చూసాక మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.